రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ నల్గొండ జిల్లాలో ఒకప్పటి గురు శిష్యుల మధ్య వైరం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెతను ఆ నేతలు బలంగా నమ్ముకుంటున్నారన్న చర్చ నడుస్తుంది. 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ పోరులోకి ఇటీవల ఒక యువనేత కూడా భాగస్వాముడయ్యాడన్న టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. యువనేత రాకతో వైరం మరో స్థాయికి చేరిందని సమాచారం. ఇందుకు ఎవరా నేతలు? సొంత గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి డి అంటే డి అన్న ఆ నేతల పంచాయతీలో నెగ్గిందెవరు, తగ్గిందెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నల్గొండ జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి పగ్గుమంది. ఇద్దరు నేతల స్వగ్రామం ఉరుమడ్ల కావడంతో ఆ గ్రామంలో పట్టు నిలుపుకోవడం వారికి ప్రతిష్టాత్మకంగా మారింది. తాజాగా ఉరుమడ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ 2 వర్గాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఎప్పుడూ జిల్లా స్థాయి, అసెంబ్లీ స్థాయి ఎన్నికల్లో తలపడే ఈ ఇద్దరు దిగ్గజాలు తమ సొంత గ్రామం ఉరుమడ్లలో పట్టు నిలుపుకోవటాన్ని ప్రతిష్టాత్మక సమస్యగా తీసుకున్నారట. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెతను బలంగా నమ్మిన వీరిద్దరూ గ్రామ సర్పంచ్ ఎన్నికలను కూడా ఓ ప్రతిష్టాత్మక యుద్ధంగా మార్చారు. ఈ పోరులోకి ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి వారసుడు, మదర్ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కూడా భాగస్వాముడయ్యాడు. ఈ యువనేత రాకతో వైరం మరో స్థాయికి చేరిందనే చర్చ రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. తాజాగా ఉరుమడ్ల గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద నెలకొన్న ఉద్రిక్తత జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పోలింగ్ రోజున గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామానికి చేరుకున్నారు. వీరిలో గుత్తా అమిత్ రెడ్డి, మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా పోలింగ్ కేంద్రం వద్దకు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. పోలింగ్ కేంద్రం వద్దే 2 వర్గాలు తారసపడటంతో ఇరు నేతల అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు కంచర్ల భూపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఓటు హక్కు లేకున్నా గ్రామానికి ఎందుకొచ్చావు అంటూ నిలదీయటం ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను సముదాయించి వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య ఈ ఆధిపత్య పోరు కొత్తది కాదు. రాజకీయ వర్గాల చర్చ ప్రకారం 2009 సంవత్సరంలో టీడీపీ టికెట్టు వ్యవహారంతో ఈ వైరం మొదలైందట. సుఖేందర్ రెడ్డి అప్పట్లో తన టికెట్టుకు అడ్డుపడ్డారనే భావనతో కంచర్ల భూపాల్ రెడ్డికి ఆయనకు మధ్య అగాధం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ 2 వేరువేరు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోటీ పడుతుంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకరు శాసనమండలి చైర్మన్గా, మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వారి మధ్య ఈ కోల్డ్ వార్ మాత్రం కొనసాగుతూనే ఉంది. వీరి ఆధిపత్య పోరులో ఇతరులు మంటలు రాజేసి చలి కాచుకున్నారనే గుసగుసలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, బలమైన నాయకుడిగా ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య పోరు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదన్న గుసగుసలు రాజకీయ విశ్లేషకుల్లో వినపడుతున్నాయి. సొంత ఊరు ఉరుమడ్ల కావడంతో సర్పంచ్ ఎన్నికల వంటి చిన్న పోరు కూడా ఈ దిగ్గజాల మధ్య ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారిపోయింది. అయితే ఇంత రచ్చ జరిగినప్పటికీ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గానికే చెందిన అభ్యర్థి విజయం సాధించి మరోసారి గుత్తా తన పట్టును నిరూపించుకున్నారు. గుత్తా వారసుడిగా రంగంలోకి దిగిన అమిత్ రెడ్డి కూడా ఈ పోరులో భాగమవటంతో భవిష్యత్తులో ఈ గుత్తా వర్సెస్ కంచర్ల పోరు జిల్లా రాజకీయాల్లో మరింత వేడి పుట్టించడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు.